మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు అరెస్టు చేశారు. కుమారుడు 6వ యాక్సిడెంట్ చేసిన కేసులో అప్పలరాజు A3గా ఉన్నారు. యాక్సిడెంట్ కేసును తారుమారు చేశారంటూ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆయన ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించగా పిటిషన్ను తిరస్కరించింది న్యాయస్థానం. దీంతో పోలీసులు సీదిరి అప్పలరాజు ఇంటికి చేరుకుని ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. సీదిరి అరెస్టుతో ఆ ప్రాంతంలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున నిరసన చేపట్టారు. సీదిరి అప్పలరాజు అరెస్టును ఖండిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు అరెస్టు చేశారు. కుమారుడు 6వ యాక్సిడెంట్ చేసిన కేసులో అప్పలరాజు A3గా ఉన్నారు. ఈ నేపథ్యంలో సీదిరి అప్పలరాజును కొద్దిసేపటి క్రితం పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ఇంటి వద్ద ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. తన కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురవుతూ ఉన్న క్రమంలోనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. సీదిరి అప్పలరాజును అరెస్టు చేశారు. యాక్సిడెంట్ కేసును తారుమారు చేశారంటూ కూడా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై ఆరోపణలు ఉన్న నేపథ్యంలో పోలీసులు సీదిరి అప్పలరాజును అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన ముందస్తు బెయిల్ కోసం కూడా కోర్టును ఆశ్రయించగా పిటిషన్ తిరస్కరించింది న్యాయస్థానం. దీంతో పోలీసులు సీదిరి అప్పలరాజు ఇంటికి చేరుకుని ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. సీదిరి అప్పలరాజు అరెస్టుతో ఆ ప్రాంతం అంతా కూడా కొంత ఒక్కసారిగా వేడెక్కిన వాతావరణం కనబడింది. వైసీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. సీదిరి అప్పలరాజు అరెస్టును ఖండిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టారు. ఇక సీదిరి అప్పలరాజు అరెస్టుకి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి బాలు సిద్ధంగా ఉన్నారు. బాలు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుని కొద్దిసేపటి క్రితం పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఏదైతే ఈ నెల 10వ తేదీన సీదిరి అప్పలరాజు కొడుకు ఆరో చేసిన యాక్సిడెంట్ కి సంబంధించిన కేసులో ఆధారాలను తారుమారు చేసి మరొక వ్యక్తిని అదే ప్లేస్ లో తన కుమారుడు ప్లేస్ లో మార్చి పెట్టారు అని చెప్తూ ఆయనపై కూడా అభియోగాలు నమోదయ్యాయి. దీనిలో భాగంగానే ఇప్పటికే ఆయన కుమారుడు ఆరవను కూడా అరెస్ట్ చేశారు. ఆరవతో పాటు ఎవరైతే ఆ రోజు లొంగిపోయారో మరో వ్యక్తి అతను కూడా ఇప్పటికే రిమాండ్ విధించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో A3గా ఉన్నటువంటి సీదిరిని అరెస్ట్ చేశారు. అయితే ఈ రోజే సోంపేట పోలీస్ స్టేషన్ లో బెయిల్ పిటిషన్ కి, యాంటిసిపేటరీ బెయిల్ కి తో పాటు ఆరోగ్యకి సంబంధించి బెయిల్ పిటిషన్లు కూడా విచారణకు వచ్చాయి. దీనికి సంబంధించి ఏదైతే సీదిరి కొడుకు ఆరోగ్యకు సంబంధించినటువంటి పిటిషన్ తిరస్కరించింది కోర్టు. దాంతో పాటు సీదిరి అప్పలరాజు వేసినటువంటి యాంటిసిపేటరీ బెయిల్ కి సంబంధించి కూడా రేపు విచారణకి చేస్తామని చెప్పేసి కోర్టు అయితే విచారణకు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలోనే ముందస్తుగానే పోలీసులు అయితే అదుపులో తీసుకున్నారు. మరోవైపు కార్యకర్తలు కూడా భారీగా సీదిరి అప్పలరాజు ఇంటికి అయితే వచ్చిన పరిస్థితి ఉంది. అటువైపు సీదిరి అప్పలరాజును అరెస్టును అడ్డుకునేందుకు అయితే ప్రయత్నించారు. అయినప్పటికీ కూడా పోలీసులు భారీ ఎత్తున రంగంలో దిగి సీదిరి అప్పలరాజును అయితే అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. వాళ్ళు అంటే సీదిరి అప్పలరాజు అరెస్ట్ నేపథ్యంలో వైసీపీ శ్రేణులు కావచ్చు, లేదంటే సీదిరి అప్పలరాజు ఆయనతో ఉన్న అనుబంధం ఉన్న వ్యక్తులు కావచ్చు, ఏ రకంగా రియాక్ట్ అవుతూ ఉన్నారు? సీదిరి కుటుంబానికి అయితే ఏదైతే ఇంటి ఉందో ఇంటికి సంబంధించి భారీ ఎత్తున అయితే అక్కడికి వైసీపీ శ్రేణులు అయితే చేరుకున్నారు. ఒకసారి పోలీసులందరూ కూడా సీదిరి అప్పలరాజుని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మళ్ళీ కార్యకర్తలందరూ కూడా పూర్తిగా అడ్డుకుని అయితే సీదిరి అప్పలరాజుని వెనక్కి ఎత్తుకుని ఇంట్లోకి తీసుకుని వెళ్ళిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు మరింతగా ప్రొటెక్షన్ ఫోర్స్ సంబంధించినటువంటి భారీగా పోలీసులు వచ్చి సీదిరి అప్పలరాజుని తీసుకెళ్లారు. అయినప్పటికీ ఆయన కాంపౌండ్ కూడా ఇప్పటి వరకు కూడా వెహికల్ దాటిన పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున అయితే తన కాలనీ అంతా కూడా ప్రజలందరూ కూడా వచ్చి పోలీస్ వెహికల్స్ అయితే అడ్డుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. ఏదైతే యాక్సిడెంట్ కేసుల్లో ఇలాంటి అరెస్ట్ అయితే కావాలని కక్షపూరిత రాజకీయంగానే చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పేసి వారు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళు అంటే ప్రస్తుతం సీదిరి అప్పలరాజును ఎక్కడికి తరలించే అవకాశాలు ఉన్నాయి? ప్రస్తుతానికైతే పలాస సంబంధించినటువంటి కేసు నమోదైన నేపథ్యంలో పలాస రూరల్ స్టేషన్ కి పలాస కాశీబాగ్ సంబంధించిన పోలీస్ స్టేషన్ లోనే ప్రస్తుతానికి సీదిరిని తీసుకెళ్లి విచారణ చేస్తారని చెప్పేసి అయితే ప్రాథమిక సమాచారం ఉంది. అయినప్పటికీ కూడా మొత్తం ఏదైతే శ్రవణ్ జిల్లాకు సంబంధించినటువంటి అడిషనల్ ఎస్పీతో పాటు 3 DSPలతో పాటు మొత్తం CIలు అందరూ అక్కడే ఉన్నారు కాబట్టి వేరే ప్రాంతానికి కూడా తరలించి లోకల్ గా లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందన్న నేపథ్యంలో ఒకవేళ లోకల్ కూడా తరలించే అవకాశాలు అయితే ఉన్నాయి. మరోవైపు సీదిరిని విచారణ చేసిన తర్వాత కోర్టులో ప్రవేశపెడతారని చెప్పేసి అయితే ప్రాథమికంగా సమాచారం అందుతుంది. బలం అంటే ఇప్పటికే A3గా ఉన్నారు. ఈ కేసులో తన కుమారుడు యాక్సిడెంట్ కేసుకు సంబంధించి సాక్ష్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా తారుమారు చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఏం జరిగింది అసలు?
ఎస్, ఏదైతే 10వ తేదీన ఆరోకు సంబంధించి ఆరో ఏదైతే సీదిరి అప్పలరాజు కుమారుడు సంబంధించినటువంటి వెహికల్ గుద్ది గొర్రెల కాపరి దానయ్య అనే అయితే వ్యక్తి మృతి చెందాడు. అయితే మృతి చెందిన రోజు మాత్రం అక్కడ స్థానికంగా సిద్ధార్థ్ అనే మరొక యువకుడు వచ్చి తానే ఈ యొక్క బైక్ తో యాక్సిడెంట్ చేశానని చెప్పేసి పోలీసులు లొంగిపోవడం జరిగింది. ఆ రోజు ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి పోలీసులు ఏదైతే రెండో వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తికి సంబంధించి సిద్ధార్థ్ సంబంధించినటువంటి స్టేషన్ బయలు కూడా ఇచ్చి అతను ఇంటికి పంపించడం జరిగింది. ఆ తర్వాత కూడా ఈ యొక్క ఇష్యూని సెటిల్ చేశారు. సుమారు రాజీ చేసే ప్రయత్నం చేశారంటూ కూడా ఒక విమర్శలు వచ్చిన నేపథ్యంలో పోలీసులు రీఇన్వెస్టిగేషన్ చేశారు. రీఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి పరిస్థితుల్లో ఆరో యాక్సిడెంట్ చేశారంటూ కూడా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఏవైతే సీసీ ఫుటేజ్ సంబంధించినటువంటి ఆ పెట్రోల్ బంకులు కానీ ఇతర పరిస్థితుల్లో కానీ సీదిరి అప్పలరాజు కొడుకు ఆరోనే చేశాడు అని చెప్పేసి ప్రాథమికంగా పోలీసులు అతన్ని నిర్ధారించి దాంతో ఎవరైతే వ్యక్తులు దీన్ని రాజీ చేసేయాలని ప్రయత్నం చేశారనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు రీఇన్వెస్టిగేషన్ లో సీదిరి అప్పలరాజు యొక్క మొత్తం ఏదైతే వ్యవహారం అంతటిని చక్కబెట్టేందుకు వేరే వ్యక్తిని తన కొడుకు ప్లేస్ లో పెట్టాడని చెప్పేసి అయితే పోలీసులు అభియోగాలు మోపారు. ఈ నేపథ్యం చేశానని లొంగిపోయిన వ్యక్తితో పాటు సీదిరి అప్పలరాజు కుమారుడితో A1 గాను రెండో వ్యక్తిని A2 గాను సీదిరి అప్పలరాజుని A3 గాను అయితే ఆ రోజు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కోవడం జరిగింది. అయితే రిమాండ్ చేసిన రోజే పెండింగ్ కేసుగా చూపించారు. సీదిరి అప్పలరాజుని అరెస్ట్ పెండింగ్ గా ఉందని చెప్పేసి చెప్పారు. ఈ నేపథ్యంలోనే సీదిరి అప్పలరాజు యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళడం, ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఆయన అయితే అదుపులో తీసుకున్నారని చెప్పుకోవచ్చు. అంటే అరెస్ట్ నేపథ్యంలో కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు కావచ్చు ఏ రకంగా రియాక్ట్ అవుతూ ఉన్నారు? విజువల్స్ లో కూడా చూస్తూ ఉన్నాం, తన కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురవుతున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాయి. ఏ రకంగా రియాక్ట్ అవుతూ ఉన్నారు వాళ్ళు? సీదిరి భార్య కానీ వారి అమ్మ తల్లి కానీ చాలా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మన విజువల్లో కనిపిస్తున్నాం. ఒక చిన్న యాక్సిడెంట్ కి సంబంధించిన యాక్సిడెంట్ కేసులో సాధారణంగా రాజీ చేస్తూ ఉంటారు. రాజీ చేసింది కూడా సంబంధించినటువంటి అధిక పార్టీ నుంచి నేతలు కూడా ఉన్నారంటూ కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఇలా కొంత అమౌంట్ కి అయితే కొంత రాజీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే తిరిగి కావాలని చెప్పేసి తనపై కక్ష రాజకీయాలు చేస్తున్నారంటూ కూడా సీదిరి కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్నారు. ఎక్కడ యాక్సిడెంట్ కేసులు రోజుకి చాలా జరుగుతూనే ఉంటాయి. అనేక సందర్భాల్లో అనేక మంది మృతి చెందుతున్నారు. అయినప్పటికీ కూడా 105, 106 వంటి కీలకమైన సెక్షన్స్ ను పెట్టారు. ఇంటెన్షనల్లీ మర్డర్ చేసినటువంటి సెక్షన్స్ కూడా యాక్సిడెంట్ చేసి చంపారనేటువంటి సెక్షన్స్ కూడా పెట్టారని చెప్పేసి అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఇప్పటికీ ఆ సీదిరి అప్పలరాజు నివాసం వద్ద ఎటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది? కొంత సద్దుమణిగిన పరిస్థితి ఏమైనా ఉందా, లేదా అదే ఉధృతి కనిపిస్తోంది? సీదిరి అప్పలరాజు ఒక గేటెడ్ కమ్యూనిటీ హాల్లో సంబంధించి గేటెడ్ కమ్యూనిటీలో ఉంటారు. అప్పటికి తన ఇంటి నుంచి తీసుకువెళ్తున్నప్పటికి కూడా పోలీసులను అడ్డుకుంటూ ఉన్నారు. అడుగడుగునా కూడా కార్యకర్తలు అయితే అడ్డుకుంటున్నారు. వారిని వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి పూర్తిగా కార్యకర్తలందరూ కూడా సీదిరిని పోలీసుల నుంచి లాక్కొని వెనక్కి ఇంట్లో తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా పోలీసులు వారందరినీ చెదరగొట్టి పోలీస్ వెహికల్ ఎక్కించి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా భారీగా చేరుకున్న కార్యకర్తలు అయితే కారులను అయితే ముందుకు కదలకుండా అయితే అడ్డుకుంటున్నారు. మరోవైపు మొత్తం అటు పలాస టెక్కల్ డివిజన్ సంబంధించినటువంటి మొత్తం ఫోర్స్ అందరినీ కూడా సీదిరి ఉన్నటువంటి కాలనీలోనే ఉంచడంతో అటువైపు కార్యకర్తలందరూ కూడా చెదరగొట్టే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తూ ఉన్నారు. అంటే సీదిరి అప్పలరాజు మీద కావచ్చు, ఆయన కుమారుడి మీద కావచ్చు, ఎటువంటి సెక్షన్లు పెట్టారు? సెక్షన్ల తీవ్రతకు సంబంధించి న్యాయవాదులు ఏం చెప్తూ ఉన్నారు? సెక్షన్స్ అయితే చాలా కఠినమైన సెక్షన్స్ ఇచ్చారు. ఎప్పుడు యాక్సిడెంట్ కేసులో 106 సంబంధించినటువంటి సెక్షన్ పెడతారు BNS సంబంధించి. అయితే ఇంటెన్షనల్ గా యాక్సిడెంట్ చేసి మర్డర్, హిట్ అండ్ రన్ సంబంధించినటువంటి కేసుల్లో ఉపయోగించేటటువంటి 105 కూడా BNS 105 కూడా పెట్టారని చెప్పేసి అయితే లాయర్లు చెప్తున్నారు. ఎప్పుడు జనరల్ గా యాక్సిడెంట్ కేసులో ఇలాంటి సెక్షన్స్ పెట్టరు. కానప్పటికీ హిట్ అండ్ రన్ వంటి కేసులను అయితే ఈ యొక్క దీంట్లో పెట్టారని చెప్పేసి చెప్తున్నారు. దీని వెనక కుట్ర దాగి ఉంది కనుక కావాలని కాన్స్పిరెన్సీ ఉంది. ఉన్నటువంటి ఎవరైతే చేశారో తన కొడుకుని తప్పించి వేరే వాళ్ళని పెట్టే ప్రయత్నం సీదిరి అప్పలరాజు చేశారు కాబట్టి అందువలన దీనిలో ఒక క్రిమినల్ ఇది ఉందని చెప్పేసి వాళ్ళంతా కూడా పోలీసులు ఆ యాంగిల్లో తీసుకుని అయితే పెట్టారని చెప్పేసి అయితే న్యాయవాదులు కానీ వాళ్ళు చెప్తున్నారు. మరోవైపు ఈ యొక్క కఠినమైన శిక్షలో సుమారు 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉన్నటువంటి సెక్షన్లు పెట్టడంతో అటు బెయిల్ కూడా వెంటనే వచ్చే అవకాశం లేదని కూడా చెప్తున్నారు న్యాయవాదులు అయితే మాత్రం. బాలు, అంటే అరెస్ట్ ని వైసీపీ ఏ రకంగా చూస్తూ ఉంది? వైసీపీ శ్రేణులు ఏ రకంగా రియాక్ట్ అవుతూ ఉన్నారు? మరోవైపు ఇదంతా రాజకీయ కుట్రలో భాగంగా, రాజకీయ కక్షలో భాగంగానే జరుగుతున్న అరెస్ట్ అంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న సందర్భాన్ని చూస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఎవరైనా స్పందిస్తూ ఉన్నారా? మంత్రులు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, ఆ స్థానిక నియోజకవర్గ నేతలు కావచ్చు.
13వ తేదీన ఆరోని అదుపులో తీసుకున్న నుంచి కూడా ఇది పూర్తిగా పొలిటికల్ గా మారిపోయింది. అటు వైసీపీ వర్సెస్ టీడీపీ గానే మారిపోయింది. ఎందుకంటే శ్రీకాకుళం నుంచే కాదు, ఉత్తరాంధ్ర నుంచి అటు వైసీపీకి సంబంధించిన బలమైన గొంతుగా శ్రీధర్ అప్పలరాజు ఉన్నారు. మరోవైపు గతంలో శిరీష వర్సెస్ శ్రీధర్ అప్పలరాజు నడిచింది. అప్పుడు శిరీషకు సంబంధించినటువంటి అనేక పోస్టులు శ్రీధర్ అప్పలరాజు అనుసులు పెట్టారంటూ కూడా ఆమె ఆరోపణ చేస్తూ వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి శిరీష శ్రీధర్ అప్పలరాజును లాక్ చేశారంటూ కూడా ఒక పొలిటికల్ ఏదైతే చేస్తున్నారో దీనికి సంబంధించి ఇటు పరామర్శలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. అటు శ్రీధర్ అప్పలరాజుని తో పాటు ఇటు మినిస్టర్లు కూడా వచ్చి ఒక బాధిత కుటుంబాలను అయితే పరామర్శిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ. మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు అరెస్టు చేస్తున్నప్పుడు దృశ్యాలు చూస్తూ ఉన్నాం. తన కుమారుడు అరెస్టు కేసులో A3గా ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. A3గా ఉన్నారు అప్పలరాజు. అయితే ఈ కేసులో కొన్ని సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేశారంటూ కూడా సీదిరి అప్పలరాజు ఆరోపణలు ఎదుర్కొంటూ A3గా ఉన్నారు. ఈ నేపథ్యంలో సీదిరి అప్పలరాజును అరెస్టు చేస్తూ ఉన్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో సీదిరి అప్పలరాజు నివాస ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున ఆయన అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వైసీపీ శ్రేణులు కావచ్చు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్న దృశ్యాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు తన కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ దృశ్యాలు అయితే ప్రస్తుతం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. యాక్సిడెంట్ కేసుకు సంబంధించి సీదిరి అప్పలరాజు కుమారుడు చేసిన యాక్సిడెంట్ కేసుకు సంబంధించి అతని కుమారుడితో పాటు సీదిరి అప్పలరాజును కూడా పోలీసులు అరెస్టు చేశారు. A3గా ఈ కేసులో సీదిరి అప్పలరాజు ఉన్నారు. సాక్ష్యాలను తారుమారు చేశారంటూ కూడా ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్న నేపథ్యంలో సీదిరి అప్పలరాజును పోలీసులు అరెస్టు చేస్తూ ఉన్న దృశ్యాలు అయితే ప్రస్తుతం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. సాగర్